कनेक्टेड। सभी भाषाओं की तरह हिंदी में भी कुछ शब्दों ऐसे हैं जिन प्रयोग भिन्न भिन्न अर्थों में किया जाता है। छात्रों को इन ज्ञान होने अनिवार्य है। इस दृष्टि से ऐसे कुछ शब्दों का प्रयोग नीचे दिया गया है। तो అన్ని లాంగ్వేజెస్లో ఉన్నట్టే మన హిందీ లాంగ్వేజ్లో కూడా కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ వర్డ్ ఉంటుంది, కానీ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి కొన్ని వర్డ్స్తో మనం ఒక సెంటెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ వర్డ్ పర్. పర్ మీన్స్ మనకి ఆన్ అనే మీనింగ్ ఉంది, బట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్లో మేజ్ పర్ కితాబ్ హే. పర్ అంటే ఇక్కడ ఆన్ అనే మీనింగ్ వస్తుంది. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సెకండ్ సెంటెన్స్లో రామ్ खूब पढ़ता है पर పరీక్ష మే ఫెయిల్ హో జాతా హే. సో రామ్ బాగా చదువుతాడు, బట్ అతను ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ సెంటెన్స్లో పర్ అంటే ఆన్ అని, సెకండ్ సెంటెన్స్లో పర్ అంటే బట్ అనే మీనింగ్ వచ్చింది. అలాగే సెకండ్ వన్ చూడండి, సోనా. సోనా మీన్స్ గోల్డ్, బంగారం. అలాగే ఇంకొక మీనింగ్ ఏంటంటే స్లీప్, నిద్రపోవడం. విత్ సెంటెన్స్ వి విల్ గెట్ అ క్లియర్ మీనింగ్. సోనా ఏక్ చమ్కీలీ ధాతు హే. ఇక్కడ సోనా అంటే గోల్డ్ అనే మీనింగ్ వచ్చింది. దిన్ మే సోనా బురా హే. ఇక్కడ సోనా అంటే స్లీప్ అనే మీనింగ్ వచ్చింది. సో సోనా అంటే గోల్డ్ అనే మీనింగ్ వస్తుంది, అలాగే స్లీప్ అనే మీనింగ్ కూడా వస్తుంది. థర్డ్ వర్డ్ చూడండి, తీర్. తీర్ మీన్స్ యారో, బాణం. అలాగే షోర్, ఒడ్డు, సముద్రం ఒడ్డు, నది ఒడ్డు అంటాం చూసారా, అలాగనమాట. నదికి తీర్ పర్ ఏక్ సుందర్ మందిర్ హే. నది ఒడ్డున ఒక అందమైన గుడి ఉంది. ఒడ్డు మీన్స్ షోర్. అలాగే సెకండ్ సెంటెన్స్లో చూడండి, అర్జున్ తీర్ చలానే మే నిపుణ్ హే. సో అర్జున్ బాణం వేయడంలో చాలా గొప్ప ప్రావీణ్యుడు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో షోర్ అనే మీనింగ్ వస్తే సెకండ్ దాంట్లో యారో అనే మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ వన్ కల్. కల్ మీన్స్ మనకి టుమారో అనే మీనింగ్ వస్తుంది, అలాగే ఎస్టర్డే అనే మీనింగ్ కూడా వస్తుంది. తుమ్ కల్ యహా ఆవో. నువ్వు రేపు ఇక్కడికి రా. కల్ అంటే ఇక్కడ మీనింగ్ మనకి టుమారో. యహా ఆవో ఇక్కడికి రా. ఆవో అంటే రా. సో నువ్వు రేపు ఇక్కడికి రా. మేరా దోస్త్ కల్ యహా ఆయా థా. యహా ఆయా థా ఇక్కడికి వచ్చాడు.